నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఉదయాన్నే ఆఫీస్కో లేదా కాలేజ్కో బయలుదేరితే చాలు ట్రాఫిక్ జామ్లు, గంటల కొద్దీ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగడాలు, చెవులు చిల్లులు పడేలా వినపడే హారన్ శబ్దాలు మనల్ని సగం నరకంలోకి నెట్టేస్తాయి. కానీ ఈ విషయంలో ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశం ఉందనే విషయం మీకు తెలుసా? ఆ దేశం మొత్తం ఒక్కటంటే ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ లైట్ కూడా ఉండదు. అంతేందుకు అక్కడ డ్రైవర్లు అసలు హారన్ కూడా మోగించరు. వాహనాలు స్మూత్గా వెళ్ళిపోతుంటాయి. యాక్సిడెంట్లు దాదాపు శూన్యం. అది ఎలాగా, ఎక్కడ అంటారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూస్తే హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా ఒదిగిపోయిన మన పొరుగు దేశం భూటాన్, ఆ దేశంలోనే ఈ విచిత్రం కొలువుదీరింది. ప్రపంచంలోని ఏకైక నో ట్రాఫిక్ లైట్స్ కంట్రీగా భూటాన్ అరుదైన రికార్డ్ సృష్టించింది. అసలు సిగ్నల్స్ లేకుండా అక్కడ ట్రాఫిక్ ఎలా కంట్రోల్ అవుతుంది? దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. భూటాన్ రాజధాని నగరం థింపు. సాధారణంగా ఏ దేశ రాజధాని చూసినా కిక్కిరిసిన జనం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ లైట్లు కనిపిస్తాయి. కానీ థింపు నగర వీధుల్లో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ లైట్ కూడా కనిపించదు. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ప్రయోగాత్మకంగా ఒక చోట ఆటోమేటిక్ ట్రాఫిక్ లైట్లను అమర్చారట. కానీ చిత్రంగా స్థానిక ప్రజలు, డ్రైవర్లు ఆ లైట్లను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటోమేటిక్ మెషిన్లు మన రవాణాను నియంత్రించడం ఏంటి, ఇవి చూడడానికి అసహ్యంగా ఉన్నాయని భావించి వెంటనే వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ప్రభుత్వం వెంటనే ఆ లైట్లను పీకేసి పాత పద్ధతిలోనే ట్రాఫిక్ నియంత్రణను పునరుద్ధరించింది. ట్రాఫిక్ లైట్ లేకపోతే మరి రద్దీని ఎలా కంట్రోల్ చేస్తారు అనే అనుమానం రాక మానదు. థింపు నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా ఒక అందమైన చిన్న మండపం లాంటి నిర్మాణాన్ని, అంటే ఛాత్రి అంటారు, దాన్ని ఏర్పాటు చేశారు. అందులో తెల్లటి గ్లోవ్స్ ధరించిన ట్రాఫిక్ పోలీసులు నిలబడి ఉంటారు. వారు తమ చేతుల సైగలతో నాట్యం చేస్తున్నట్లుగా వాహనాలను నియంత్రిస్తుంటారు. మెషిన్ల కన్నా మనుషుల సైగల వల్లే వాహనాల రాకపోకలు అత్యంత వేగంగా, పద్ధతిగా సాగుతాయని అక్కడ ప్రజలు నమ్ముతారు. చూడ్డానికి ఇది చాలా సాంప్రదాయకంగా, పర్యాటకులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. మన దేశంలో చిన్న గ్యాప్ కనిపిస్తే చాలు హారన్ల మొత్తం పిచ్చెక్కిస్తుంటారు. కానీ భూటాన్లో హారన్ మోగించడం చాలా అరుదు. అక్కడ అత్యవసర పరిస్థితుల్లో తప్ప భూటాన్ డ్రైవర్లు హారన్ అస్సలు వాడరు. అంతేకాదు, తోటి వాహనదారులకు, పాదచారులకు గౌరవం ఇవ్వడం అక్కడి సంస్కృతిలో భాగం. ఇక కాలినడకన వెళ్లే పాదచారులు రోడ్డు దాటుతుంటే వాహనాలు దారిచ్చి మరీ నిలబడతాయి తప్ప తొందరపడి ముందుకు తోసుకెళ్ళవు. అసలు భూటాన్ ఇలా ఉండడానికి కారణం అక్కడి ప్రభుత్వ ఆలోచన విధానమే. ప్రపంచం అంతా ఆర్థిక ఎదుగుదల, జీడిపి వెనక పరుగులు తీస్తుంటే భూటాన్ మాత్రం గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్, దానికి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే దేశంలో ఆర్థిక సంపద కంటే ప్రజల మానసిక ప్రశాంతత, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతి సాంప్రదాయాలే ముఖ్యమని భావిస్తారు. విపరీతమైన కాంక్రీట్ భవనాలు, టెక్నాలజీ పరికరాల కంటే ప్రకృతితో మమేకమై జీవించడానికే ప్రాధాన్యం ఇస్తారు అక్కడ. అందుకే కార్బన్ నెగిటివ్ దేశంగా, ప్రపంచంలోనే కాలుష్యం లేని ప్రశాంత దేశం భూటాన్గా గుర్తింపు పొందింది. ట్రాఫిక్ సిగ్నల్స్, హారన్ల గోల లేకపోయినా ఒక దేశం అత్యంత పద్ధతిగా, క్రమశిక్షణతో ఎలా నడవచ్చో భూటాన్ ప్రపంచానికి నిరూపించింది. పరిపాలనలో టెక్నాలజీ కంటే ప్రజల భాగస్వామ్యం, క్రమశిక్షణే ముఖ్యమని చాటి చెప్పే ఈ బుల్లి దేశం నిజంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఒకవేళ మీకే గనక వీలైతే ఈ ప్రశాంతమైన వింత దేశాన్ని ఒక్కసారైనా సందర్శించి ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించి కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.